నమస్తే. ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత టీడీపీలో ఫైర్ బ్రాండ్. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. అలాగే ప్రత్యక్ష పోరాటాలలో దూకుడు ప్రదర్శించే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిపై వైసీపీ దృష్టిలో ఇష్టానుసారం నోరు పారేసుకునేవారు. అందుకే ఆమెకు మంత్రి పదవి దక్కిందనే ప్రచారం లేకపోలేదు. హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఇంకా వైసీపీ రక్తం ప్రవహించే అధికారులు, పోలీసులు ఎవరైనా ఉంటే పద్ధతులు మార్చుకోవాలి అని పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. లేదంటే తామే మార్చేస్తాము అని ఆమె వార్నింగ్లు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. పరిపాలనపై కంటే రాజకీయ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనే విమర్శలు అనితపై వెల్లువెత్తాయి. అనిత దురదృష్టం కొద్దీ చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. వాటిని అరికట్టడంలో అనిత విఫలమయ్యారు అన్న విమర్శల్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది. సరే, ప్రతిపక్షాలు ఇట్లాగే ఆరోపిస్తాయని ఆమె ఖాతరు చేయలేదు. ఎప్పుడైతే బహిరంగంగా తనపై, తన శాఖాధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారో అప్పటి నుంచి ఆమె మరింత బలహీనపడ్డారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్లో తప్పేమీ లేదు అని, ఆయన ఉద్దేశాన్ని తనకు అనుకూలంగా అనిత మార్చుకున్నప్పటికీ ప్రజల్లో ఆమె చులకనయ్యారు అని మెజారిటీ అభిప్రాయం. కొంతకాలంగా గమనిస్తే అనిత తన స్వభావానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు అని అంటున్నారు. అంతేకాదు, అనిత కామెంట్స్కు ప్రభుత్వ అనుకూల మీడియాలో కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్లో అనితకు పాస్ మార్కులు కూడా రాలేదు అని టీడీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఊహించని రీతిలో అనిత విఫల మంత్రిగా పేరు పొందారు. పవన్ కళ్యాణ్ కామెంట్సే ఆమెను రాజకీయంగా తీవ్రంగా డ్యామేజ్ చేశాయనే చర్చ లేకపోలేదు. అసలు రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఉన్నారా అనే అభిప్రాయం కలిగేంతగా ఆమె ఉన్నా లేనట్టయిందనే అభిప్రాయం. ఫైర్ బ్రాండ్గా పేరున్న అనిత మంత్రిగా ఫైర్ లేని మంత్రిగా చివరికి ఆ పదవి పోగొట్టుకుంటారేమో అనే అభిప్రాయాన్ని కొట్టి పారేయలేని స్థితి.